సీఎం రేవంత్ రెడ్డి పైన బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. పాలన మీద సీఎంకు పట్టు లేదన్నారు. సీఎం సొంత జిల్లాలోని ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరిగితే సీఎం ఎందుకు స్పందించలేదని రఘునందన్ ప్రశ్నించారు. ఇవాళ మృతదేహాలు బయటకు తీస్తారని తెలిసి సీఎం రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు వెళుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులే సీఎం రేవంత్ రెడ్డికి సహకరించడం లేదని రఘునందన్ వ్యాఖ్యానించారు. జీహెచ్ఎంసీలో ఎక్కడ చూసినా దోమల పంచాయతీ తప్పితే ఇంకొకటి లేదు. అందుకని చెప్పి ఆ ఎంటమాలజిస్ట్ మీద చర్యలు తీసుకుంటాడా తీసుకోవడా అని చూస్తే కమిషనర్ 4 రోజుల నుంచి చూస్తున్నా. 2-3 కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మీద చర్య తీసుకొని 2 ప్రాణాలు పోతే మున్సిపాలిటీలో సంబంధం లేదు, చర్య లేదు. మున్సిపాలిటీలో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ కార్మికులు గుర్రపు డెక్కలు తీసేందుకు చెరువులకు పోతే వాళ్ళ ప్రాణాలకు విలువ లేదు. నా జిల్లా అని బాగా మాట్లాడుకునేటువంటి ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఎస్ఎల్బీసీ టన్నెల్లోకి పోయినటువంటి కార్మికులు చచ్చిపోతే 8 రోజుల నుంచి ఆ టన్నెల్ దగ్గరికి పోయేందుకు ఓపిక ముఖ్యమంత్రికి లేదు. ఢిల్లీకి వెళ్ళి ఏఐసీసీ ఇన్ఛార్జ్ వస్తాడు, లేకపోతే ఇలా వనపర్తికి స్కూల్కి పోతాడు, గుడికి పోతాడు, అన్నీ చేసుకొని ఆఖరికి సాయంత్రం ఏదో వాళ్ళందరిలో డెడ్ బాడీస్ ఏమో బయటకు వస్తాయని ఒక వార్తలు వస్తుంటే వాటిని చూసి ఒకటేసారి అన్నీ కంప్లీట్ చేసుకొని వచ్చేందుకు ముఖ్యమంత్రి గారు పోతా ఉన్నారు. ఇది ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలి. అసలు ముఖ్యమంత్రి గారికి ఏమైనా అడ్మినిస్ట్రేషన్ మీద పట్టుందా, ప్రభుత్వం మీద పట్టుందా, నీ వెనకాల ఏం జరుగుతుందో నీకు ఏమైనా తెలుసా, నీ పక్కనున్న కుర్చీలు గుంజేందుకు ఎట్లా ప్రయత్నాలు చేస్తున్నారు అనేది నువ్వు ఢిల్లీలో బాధపడుతున్నావు తప్ప నీ ప్రభుత్వాన్ని నువ్వు కంట్రోల్ చేసుకునేటువంటి శక్తి నీకు లేదనేది చాలా స్పష్టంగా ఇక ఈ మధ్యలో అర్థమవుతాం.